హీరోయిన్స్ రెమ్యునరేషన్ తెలుసా? ఇండస్ట్రీలో హీరోయిన్స్ జీవిత కాలం తక్కువ. అందుకే క్రేజ్ ఉండగానే ఎక్కువ చిత్రాల్లో నటించి వీలైనంత ఎక్కువ వెనకేసుకుంటారు. ఏ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు మీరు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే హీరోయిన్స్ లేటెస్ట్ ఫోటోస్, ట్రెండింగ్ వీడియోస్ చూసేయొచ్చు. నెంబర్ 7 కీర్తి సురేష్. మహానటి ఫేమ్ కీర్తి సురేష్ సౌత్ లోని అన్ని భాషల్లో సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 2 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. నెంబర్ 6 సాయి పల్లవి. మొదట 1.5 కోటి పారితోషికం తీసుకున్న సాయి పల్లవి తండేల్ మూవీ కోసం 2 కోట్ల వరకు పారితోషికం తీసుకుంది. అటు బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం సినిమా కోసం ఏకంగా 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని ఇండస్ట్రీలో టాక్. నెంబర్ 5 నిధి అగర్వాల్. నిధి అగర్వాల్ ఒక్కో సినిమాకు 1 కోటి వరకు పారితోషికం అందుకుంటోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో చేస్తున్న హరిహర వీరమల్లు చిత్రంపై భారీ ఆశలే పెట్టుకుంది. నెంబర్ 4 కియారా అద్వానీ. ఈ భామ పాన్ ఇండియా కథానాయికగా సత్తా చాటుతోంది. రామ్ చరణ్ తో చేసిన గేమ్ చేంజర్ కోసం దాదాపు 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. వార్ 2 కోసం కూడా ఈ భామకు భారీగానే ముట్టజెప్పారట. నెంబర్ 3 శ్రీలీల. ఇండస్ట్రీలో బిజీగా ఉన్న శ్రీలీల ఒక్కో సినిమాకు 1.5 కోటి తీసుకుంటుందని ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సినిమా ఫ్లాప్స్ అవుతున్న శ్రీలీల క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. నెంబర్ 2 పూజా హెగ్డే. వరుస ఫ్లాప్లతో ఒక్కసారిగా ఈమె కెరీర్ డౌన్ అయింది. ప్రస్తుతం ఈమె ఒక్కో చిత్రానికి 3 కోట్ల వరకు పారితోషికం అందుకుంటోందట. నెంబర్ 1 తెలుసుకునే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 రష్మిక మందన్న. పుష్ప, ఆనిమల్, చావా చిత్రాలతో రష్మిక మందన్న క్రేజ్ పాన్ ఇండియా లెవెల్లో పెరిగింది. ప్రస్తుతం ఈమె ఒక్కో చిత్రానికి 5 కోట్ల పారితోషికం తీసుకుంటుందని ఇండస్ట్రీలో గట్టి పుకారే నడుస్తోంది.